మన రెబల్ స్టార్ ప్రభాస్ గారు, పృథ్వీరాజ్ సుకుమారన్ గారు, శృతి హాసన్ గారు, జగపతి బాబు గారు నటించిన సలార్ మూవీ రివ్యూ. సలార్ మూవీ అదిరిపోయింది ఫ్రెండ్స్, చాలా బాగుంది. బ్లాక్ బస్టర్ సినిమా ఇది. బాహుబలి తర్వాత మన ప్రభాస్ గారిని ఎలా చూడాలని ఇన్ని సంవత్సరాలు మనం వెయిట్ చేశామో దానికి మించి చూపించారు ప్రభాస్ ని ప్రశాంత్ నీల్ గారు. అసలు ప్రభాస్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ కట్అవుట్ ఏదైతే ఉందో హైలైట్, అసలు కళ్ళతోనే నటించారు ఆయన. ఇక మూవీలో యాక్షన్ ఎపిసోడ్స్ అయితే బీభత్సం. అసలు ఒక్కొక్కరిని నరుకుతే బ్లడ్ అంతా ప్రభాస్ గారి మీద నిండిపోతది. గూస్ బంప్స్. అసలు యాక్షన్ ఎపిసోడ్స్ ని డిజైన్ చేసుకున్న విధానం, చూపించిన విధానం, దానికి ఉన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్, రెబల్ స్టార్ ప్రభాస్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ టాప్ నాచ్. అసలు ఈ మూవీకి ప్రశాంత్ నీల్ గారు రాసుకున్న స్టోరీ, చూపించిన విధానం చాలా బాగుంది. ప్రభాస్ గారి ఎంట్రీ, పృథ్వీరాజ్ గారి ఎంట్రీ అదిరిపోయింది. అసలు ఫస్ట్ ఫైట్ కి ఇచ్చిన ఎలివేషన్స్ అయితే మామూలుగా లేవు. ఇంటర్వల్ బ్లాక్ వేరే లెవెల్. అసలు ఇక సెకండ్ హాఫ్ స్టార్ట్ అవగానే ఖాన్సార్ చరిత్ర గురించి చాలా బాగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఒక్కొక్క క్యారెక్టర్ నేమ్స్, వాళ్ళని చూపించిన విధానం, ఖాన్సార్ ని చూపించిన విధానం ఎక్సలెంట్ గా అనిపించింది. గేమ్ ఆఫ్ థ్రోన్స్ వైబ్స్ వచ్చాయి. మూవీలో ఫస్ట్ హాఫ్ నాకు నచ్చింది, కానీ సెకండ్ హాఫ్ మామూలుగా లేదు, అదిరిపోయింది. అసలు సెకండ్ హాఫ్ లో ఉన్న ప్రతి సీన్, ప్రతి షాట్, దానికి ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ అన్ని చాలా బాగున్నాయి. మెయిన్ గా స్టోరీని చాలా బాగా కన్వే చేశారు ప్రశాంత్ నీల్ గారు. జైల్లో ఉన్న ఎపిసోడ్స్, ఫైట్ సీన్స్ అబ్బబ్బబ్బా అదిరిపోయాయి. అసలు మహాకాళి ఎపిసోడ్ ఇంకా జైల్ ఎపిసోడ్ సినిమాకే హైలైట్ అని చెప్పాలి. ఇక దీనికి మించిన క్లైమాక్స్ పార్ట్ 2 కోసం మనం ఈగర్ గా వెయిట్ చేసే ఎండింగ్ చాలా బాగా చూపించారు. క్లైమాక్స్ ట్విస్ట్ కి అయితే వేరే లెవెల్లో గూస్ బంప్స్ వస్తాయి. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మన రెబల్ స్టార్ ప్రభాస్ గారి వన్ మ్యాన్ షో ఇది. ఆ కట్అవుట్ అదిరిపోయింది. అసలు ఏమైనా కనిపించారా ఆయన? ఆయనని చూపించినప్పుడల్లా ఆయనకి పడ్డ ఎలివేషన్స్ హైలైట్. అసలు పృథ్వీరాజ్ సుకుమారన్ గారు కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. శృతి హాసన్ కూడా బాగా చేశారు. ఈశ్వరీరావు గారి పాత్ర కూడా బాగుంది. జగపతి బాబు గారి పర్ఫార్మెన్స్ యాజ్ యూజువల్ అదిరిపోయింది. మిగతా అందరూ, బాబీ సింహ గారు, ఇంకా చాలా మంది ఉన్నారు. మూవీలో ఉన్న అందరికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంది. ఒక్క పాత్ర కూడా వేస్ట్ గా ఎందుకు ఉంది అని అనిపించలేదు నాకు. ప్రతి ఒక్కరూ చాలా బాగా చేశారు. మెయిన్ గా ఝాన్సీ గారి పాత్ర కూడా చాలా బాగుంది. చాలా బాగా నటించారు ఆవిడ. సినిమాటోగ్రఫీ ఈజ్ ఆసమ్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బై రవి బస్రూర్ ఈజ్ వెరీ గుడ్. సాంగ్స్ ఓకే అనిపించాయి. డైరెక్షన్ విషయానికి వస్తే ప్రశాంత్ నీల్ గారి డైరెక్షన్ అదిరిపోయింది. ఆయన ఖాన్సార్ అనే ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేయటంలో చాలా బాగా సక్సెస్ అయ్యారు. ఆయన స్టోరీ టెల్లింగ్ చాలా ఇంప్రెసింగ్ గా ఉంది. ఆయన మూవీని ప్రెజెంట్ చేసిన విధానం అదిరిపోయింది. అసలు ఓవరాల్ గా చెప్పాలంటే బ్లాక్ బస్టర్ మూవీ ఇది. సలార్ సీజ్ ఫైర్ అదిరిపోయింది. అసలు ప్రభాస్ గారి వన్ మ్యాన్ షో మూవీ ఇది. పార్ట్ 2 కోసం ఈగర్లీ వెయిటింగ్. సో ఇది ఫ్రెండ్స్, మన రెబల్ స్టార్ ప్రభాస్ గారు, పృథ్వీరాజ్ సుకుమారన్ గారు, శృతి హాసన్ గారు, జగపతి బాబు గారు నటించిన సలార్ మూవీ రివ్యూ. ఫ్రెండ్స్, మీకు స్వర్ ఎంటర్టైన్మెంట్స్ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. స్వర్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి ఆన్ లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.